సారీ, నిన్న ప్రోగ్రామ్ ఇచ్చాను కదా, చేసావా? సార్ కొద్ది పనుంటి చేయలేదు సార్. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావురా. అసలు నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు అర్థం కాదు. ప్రాబ్లమ్సా సార్? చెప్తాను వినండి సార్. అమ్మాయికి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టాలన్నా సిగ్గు, అమ్మాయికి ఒకవేళ మెసేజ్ చేయాలన్నా సిగ్గు, ఒకవేళ అమ్మాయి సెట్ అయితే పార్కు తీసుకెళ్లాలన్నా సిగ్గు, అమ్మాయితో లిప్ లాక్ చేయాలన్నా సిగ్గు. ఇన్ని సిగ్గుల మధ్య సింగిల్ గా ఎలా బతకమంటారు సార్? ఏంది నాన్న ఏందో వెతుకుతున్నావు? జోబీలో 10 రూపాయలు ఉండాలరా. ఎక్కడ పెట్టానో అర్థం కావట్లేదు, కనపడట్లేదు. ఏమే, నువ్వేమైనా తీసావా 10 రూపాయలు? నేనేం తీయలేదండి. ఏరా, నువ్వేమైనా తీసావా? నాన్నగారు మీరు నన్నే అనుమానిస్తున్నారా? అబ్బా, నీ ఓవర్ యాక్షన్ ఆపరా ఇంకా. హలో ప్రసాద్ గారు, నేను సురేష్ ని. చెప్పండి సురేష్ గారు. ఇందాక మీ అబ్బాయి వచ్చాడు, ఒక అమెరికన్ సిగరెట్ తీసుకున్నాడు, 10 రూపాయలే ఇచ్చాడు. 2 రూపాయలు అడిగితే మా నాన్న అకౌంట్ లో రాసుకోమన్నాడండి. రాసుకోమంటారా మీ అకౌంట్ లో? రాసుకోండి, నేను ఇక్కడ వీడికి నేను రాస్తాను. నాన్నగారు ఇప్పుడు నన్ను కొడతారు కదా? డౌటే లేదురా నా కొట్ట. నాకు కూడా లవర్ సెట్ అయింది నాన్న. ఇప్పటి నుంచి నేను ఇంకా సింగిల్ కాదు నాన్న. ఏమైందన్నా? నేను కూడా ఇప్పుడు చెప్పుకుంటాను రా, నా కొడుకు కూడా ఓ లవర్ ఉందని. కవితేగా చెప్పు నాయన, ఇంటాం. బాత్రూమ్ లో చేస్తారు స్నానం, నా గుండెకి పోస్తావు నువ్వే ప్రాణం. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావదారిద్రం. గోదావరికి వస్తాయి వరదలు, నువ్వే నా మరదలు. మా ఇంటికుంది ఒక గేటు, మా మచ్చగాడే గ్రేట్. రామాయణంలో ఉన్నాడు వాల్మీకి, నా మనసులో ఉంది శ్రీముఖి. నానా, నాకు కూడా లవర్ సెట్ అయింది నాన్న. ఇప్పటి నుంచి నేను ఇంకా సింగిల్ కాదు నాన్న. ఏమైందన్నా? నేను కూడా ఇప్పుడు చెప్పుకుంటాను రా, నా కొడుకు కూడా ఓ లవర్ ఉందని. కవితేగా చెప్పు నాయన, ఇంటాం. బాత్రూమ్ లో చేస్తారు స్నానం, నా గుండెకి పోస్తావు నువ్వే ప్రాణం. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావదారిద్రం. గోదావరికి వస్తాయి వరదలు, నువ్వే నా మరదలు. మా ఇంటికుంది ఒక గేటు, మా మచ్చగాడే గ్రేట్. రామాయణంలో ఉన్నాడు వాల్మీకి, నా మనసులో ఉంది శ్రీముఖి. నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ నాన్న పక్కింటి వాళ్ళు నీకు తొందరగా పెళ్లి చేయాలరా అనేవాళ్ళు. నేను పెద్ద అయ్యాక నీ మొహానికి పెళ్లి ఎందుకురా అంటున్నారు ఇప్పుడు. హలో, ఎరా సిగ్గుందా నీకు? 1 గంట ముందు 500 ఇస్తానని తీసుకున్నావు, ఇంతవరకు ఇచ్చింది లేదు. కడుపు కన్నం తింటున్నావు, పెంట తింటున్నావా? రోజు మళ్ళీ నాతో కలుస్తావు కదరా, నా 500 నాకు ఇవ్వాలని సిగ్గు లేదని. ఏం చేద్దామంటావు మరి? మీవైతేనేనా డబ్బులు, నా డబ్బులు కాదా? ఊరోళ్ళ సొమ్ముతోనే తినడం, తాగడం, తొంగోవడం, అదే పని, ఇంకా వేరే పని ఏం లేదు నీకు. సిగ్గుండాలరా మనిషి జన్మెత్తాగను. సిగ్గుంటే నా 500 నాకు పడేరా. రే మచ్చా, ఇదిగోరా నువ్వు ఇచ్చిన 500. రే మచ్చా, ఉన్నీలేరా, ఇద్దులే. నువ్వు ఎవరురా, నా మచ్చావి నువ్వు. ఇద్దులేరా, ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దులే. పర్లేదా, నా దగ్గర ఉన్నాయిలే, తీసుకో. సార్ నాకు చిన్న డౌట్ సార్. నీకు చదువులో తప్ప ఎప్పుడు డౌట్ లేరా? సార్ చెప్తారా లేదా? అడుగురా. మందులోకి బీర్ కలుపుకొని తాగచ్చా? పెనాలు కలుపుకొని తాగురా, పీడ వదిలిపోద్ది. సరేంటి సార్ సమాధానం చెప్పమంటే ఏందేందో చెప్తారు. ఒరే, నేను తాగను రా అవి. అంటే మీది వేరే బ్రాండా సార్? నీకెవడు చెప్పారా తాగొచ్చని? ఇదిగో సార్, మా మచ్చాగాడే చెప్పింది. రాత్రి కూడా అలా ట్రై చేసాం, వాంతులు చేసుకున్నాడు వాడు. నన్నెందుకు ఇరికిచ్చావు? రే మచ్చా,
జీవితంలో ప్రేమ కానీ నమ్మకం కానీ ఎవరి మీద ఎక్కువగా పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నీతో మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలీదు. నువ్వు వాళ్ళని తలుచుకుంటూనే బాధపడుతూనే ఉంటావు. నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ నాన్న పక్కింటి వాళ్ళు నీకు తొందరగా పెళ్లి చేయాలరా అనేవాళ్ళు. నేను పెద్ద అయ్యాక నీ మొహానికి పెళ్లి ఎందుకురా అంటున్నారు ఇప్పుడు.